హలో ఎవ్రీవన్, నేను మీ సతేజ. వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ తెలుగు ట్రావెల్ వ్లాగ్స్. ముందుగా అందరికీ జై శ్రీరామ్, అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు హైదరాబాద్ ఆర్ వేరే సిటీస్ నుంచి అరకు అండ్ వనజంగి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీ గురించే. ఈ వీడియోలో మీకు అరకు అండ్ వనజంగి ట్రిప్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అరకు అండ్ వనజంగిలో ఎక్కడ స్టే చేయాలి, అరకులో చూడవలసిన ఫేమస్ ప్లేసెస్ అండ్ బడ్జెట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఈ ట్రిప్ ని మొత్తం నేను ఒక్కనే సోలోగా తిరిగి కంప్లీట్ చేసా. ఇన్ కేస్ అరకు అండ్ వనజంగి ట్రిప్ ప్లాన్ చేస్తే సోలోగా కాకుండా ఒక గ్రూప్ గా వెళ్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్. అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీరు ఏ టాపిక్ ని మిస్ అవ్వరు. అండ్ అలాగే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మనకు అరకు అండ్ వనజంగి వెళ్ళడానికి డైరెక్ట్ గా ట్రైన్స్ ఆర్ బస్ ఫెసిలిటీస్ ఉండవు. సో మనం ఎక్కడున్నా సరే ఫస్ట్ విశాఖపట్నానికి వెళ్ళాలి అండ్ అక్కడ నుంచి అరకుకి వెళ్ళాలి. నేను హైదరాబాద్ నుంచి కాబట్టి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి జన్మభూమి ట్రైన్ లో టికెట్ బుక్ చేసుకున్నా. మనకి హైదరాబాద్, చెర్లపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్, లింగంపల్లి నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నానికి ట్రైన్స్ ఉంటాయి. సో మీకు అవైలబిలిటీ బట్టి, మీ కన్వీనియన్స్ బట్టి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. సో మన ట్రైన్ మార్నింగ్ 7కి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి ఆర్టీసీ బస్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయినా. మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్ వెళ్ళడానికి 45 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరనే బ్రేక్ఫాస్ట్ చేసేసిన. బ్రేక్ఫాస్ట్ లో పూరి తిన్నాను. సో ఒక ప్లేట్ పూరి 40 రూపీస్ కాస్ట్ పడింది నాకు. ఇంకా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోదాం పదండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ కింద మోడర్న్ టెక్నాలజీతో హైటెక్ మోడల్లో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రెసెంట్ 40% వర్క్స్ కంప్లీట్ అయ్యింది. సో కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉండడం వల్ల ప్యాసింజర్స్ కి కన్ఫ్యూజ్ అవ్వకుండా సైన్ బోర్డ్స్ అండ్ బేసిక్ ఫెసిలిటీస్ ని కూడా రైల్వే స్టేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వస్తుందని డిస్ప్లేలో వచ్చింది. వెళ్ళిపోదాం పదండి. ఇదే మనం వెళ్ళే జన్మభూమి ట్రైన్. నేను జన్మభూమి ట్రైన్లో ట్రావెల్ చేశాను కాబట్టి సికింద్రాబాద్ నుంచి 7కి స్టార్ట్ అయ్యి వయా నల్గొండ, తెనాలి మీదుగా నైట్ 8:30కి విశాఖపట్నం రీచ్ అవ్వాలి. నాకు టికెట్ ప్రైస్ వచ్చేసరికి 280 రూపీస్ పడింది. జన్మభూమి ట్రైన్లో సెకండ్ సిట్టింగ్ సీట్స్ ఇలా ఉంటాయి. అలా 7కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి 1:30కి విజయవాడలో స్విగ్గీలో దర్బార్ రెస్టారెంట్ నుంచి ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన. బిర్యానీ కాస్ట్ 235 రూపీస్ పడింది. అండ్ ఒక వాటర్ బాటిల్ పర్చేస్ చేసా, కాస్ట్ 14 రూపీస్ పడింది. అండ్ నేను బిర్యానీ హాఫే తిన్నాను అండ్ మిగతా హాఫ్ నైట్ డిన్నర్ చేసా. ఎందుకంటే ఈ బిర్యానీ 2 పర్సన్స్ తినొచ్చు. అలా 8:30కి విశాఖపట్నానికి రీచ్ అయిపోయినా. అండ్ ఇక్కడ నుంచి నైట్ 9:20కి విశాఖపట్నం కిరండోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ లో టికెట్ బుక్ చేసుకొని నైట్ 1:30కి అరకు రీచ్ అయిపోయినా. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 160 రూపీస్ పడింది. వావ్, అసలు చూడండి గైస్, అసలుకి నిజంగా జస్ట్ ఇప్పుడే అరకు రైల్వే స్టేషన్ కి రీచ్ అయినా ఎంత ఫాగ్ ఉందో అసలు నిజంగా లాస్ట్ లో కూడా ఏముందో కూడా తెలియట్లేదు. అంత దట్టంగా ఉంది ఇక్కడ పొగ మంచు. అసలు మ్యాడ్ ఉంది క్లైమేట్ ఇక్కడ. అండ్ టెంపరేచర్ అయితే ఇక్కడ సింగిల్ డిజిట్ లో పడిపోయింది అనుకుంటా. అంత కూల్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నాలాగానే సోలోగా కొంతమంది వచ్చారు. వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు అండ్ మేమందరం కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యాము. ఇంకా అలా అరకు రైల్వే స్టేషన్ బయటకి అయితే వెళ్ళిపోయినా. ఇదే అరకు రైల్వే స్టేషన్. నైట్ లో ఇలా ఉంటది. అండ్ ఇక్కడ బయట ఆటో వాళ్ళు కూడా ఉంటారు. మనం ఆటో వాళ్ళతో అరకు సైట్ సీన్స్ విజిట్ చేయడానికి ఆటో వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఆటో వాళ్ళు చాలా అమౌంట్ ఛార్జ్ చేస్తారు, కానీ మనం బేరం ఆడితే ఖచ్చితంగా తక్కువకి వస్తారు. మా నలుగురికి కలిపి అరకు సైట్ సీన్ చూడటానికి ఆటో వాళ్ళు 2500 ఛార్జ్ చేశారు. అంటే పర్ పర్సన్ 625 రూపీస్ పడింది. అసలుకైతే ఇంకా తక్కువకి వస్తారు. నార్మల్ టైంలో పర్ పర్సన్ కి 500 ఛార్జ్ చేస్తారు. సో చూసి బేరం ఆడండి. నార్మల్ టైం అంటే అన్ సీజన్ లో. మనం అరకులో డే 1 సైట్ సీన్స్ లో మాడగడ వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్, సుంకరమెట్ట చర్చ్, కిటికీ వాటర్ ఫాల్స్, కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, చాప్రాయి వాటర్ ఫాల్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ, పద్మాపురం గార్డెన్స్,
అరకు పైనతో కలిపి ఆటో ఆయన తిప్పుతా అన్నాడు అండ్ లాస్ట్ కి బస్ స్టాప్ లో ఆర్ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తా అన్నాడు. సో నాకు ఈ టైంలో వర్త్ అనిపించింది. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆల్రెడీ అరకు వెళ్ళినట్టయితే మీకు ఎంత ఛార్జ్ చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆ ఆటో అన్ననే రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్న ఒక క్యాంప్ కి తీసుకెళ్లాడు. క్యాంప్ లో ఒక పర్సన్ కి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను వెళ్ళిన టైం లేట్ నైట్ కాబట్టి ఇంకా వేరే క్యాంప్ ట్రై చేయలేదు. ఈ క్యాంపే కాకుండా వేరే క్యాంప్స్ కూడా ఉంటాయి. క్యాంప్సే కాకుండా రూమ్స్ కూడా ఉంటాయి. మీరు అడ్వాన్స్ గా క్యాంప్స్ ఆర్ రూమ్స్ బుక్ చేసుకొని రావచ్చు. మీకు అవైలబిలిటీ బట్టి మీ కన్వీనియన్స్ బట్టి బుక్ చేసుకోండి. నార్మల్ గా ఒక పర్సన్ కి 200 ఛార్జ్ చేస్తారు. కానీ సీజన్ కాబట్టి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ టైం కూడా చాలా లేట్ నైట్ అయిందని ఈ క్యాంప్ లోనే స్టే చేసేసాం. ఈ క్యాంప్ లో వాష్రూమ్స్ అస్సలు బాగాలేదు కాబట్టి మీరు అన్ని చూసుకొని క్యాంప్ ని బుక్ చేసుకోండి. ఈ క్యాంప్ కి 200 రూపీసే ఎక్కువ, అది కూడా 12 అవర్స్ మాత్రమే. ఇంకా అలా ఇక్కడే స్టే చేసేసాం. ఎర్లీ మార్నింగ్ 5 కి ఆటో అన్న వస్తా అన్నాడు కాబట్టి 5 లోపు ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఆటో అన్న మార్నింగ్ 5:15 కల్లా వచ్చేసాడు. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ కి వెళ్ళిపోతాం పదండి. వావ్, అసలు చూడండి గైస్, ఎర్లీ మార్నింగ్ ఎంత ఫాగ్ ఉంది. అలా 6 లోపు మాడగడ వ్యూ పాయింట్ కి వెళ్ళిపోయినాం. వావ్ గైస్, అసలు నిజంగా వేరే లెవెల్ ఉంది వ్యూ పాయింట్. ఇక్కడ క్రేజీగా ఉంది లొకేషన్. అండ్ ఇక్కడ ఉన్న ఈ స్టేజ్ మీదకి ఎక్కితే ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుందంట. కానీ దానికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో నేనైతే ఎక్కలేదు. సో ఇక్కడ నుంచే మనం సన్ రైజ్ చూసేద్దాం పదండి. అసలు ఆ పాల సముద్రం చూడండి ఫ్రెండ్స్, ఎలా ఫామ్ అయిందో. వీళ్ళే నా టీమ్ మెంబర్స్. అరకు స్టేషన్ లో కలిసిన వాళ్ళు వీళ్ళే ఫ్రెండ్స్. ఇక్కడ సన్ రైజ్ కూడా సూపర్ గా అవుతుందంట. సో అలా సన్ రైజ్ అయ్యే వరకు ఇక్కడే కూర్చున్నాము. నేను మాడగడలో సన్ రైజ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇదే నా ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నాకైతే స్వర్గానికి వచ్చినట్టు అనిపించింది ఫ్రెండ్స్. అసలు క్రేజీగా ఉంది లొకేషన్. అలా సన్ రైజ్ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, చూసేద్దాం పదండి. ఇక్కడ అరకులో ఉండే ఆదివాసుల డ్రెస్సింగ్ స్టైల్ని మనకు వేస్తారు. అచ్చం ఆదివాసుల్లాగా రెడీ చేస్తారు. అమ్మాయిలకైతే ఇలా రెడీ చేస్తారు అండ్ అబ్బాయిలకైతే ఇలా రెడీ చేస్తారు. వీళ్ళు మనకి రెడీ చేసినందుకు 100 నుంచి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే రెడీ అవ్వలేదు, ఇది మీ ఆప్షన్. దింసా డాన్స్ చేసే ప్లేస్ కి వెళ్ళిపోదాం పదండి. అరకులో డింసా డాన్స్ చాలా ఫేమస్. అసలు నిజంగా డింసా డాన్స్ అయితే క్రేజీ ఉంది. వేరే లెవెల్లో డాన్స్ చేస్తున్నారు. నాకైతే పర్సనల్ గా ఈ డాన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయా. వీళ్ళతో పాటు డాన్స్ చేయడానికి వీళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను జస్ట్ వీడియో తీసా అంతే. ఇది కూడా మీ ఆప్షన్. అలా ఇక్కడ చిన్న చిన్న కుండలు కూడా తయారు చేస్తున్నారు. ఉయ్యాలలు కూడా ఒక సెట్ లాగా వేసి ఏర్పాటు చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఆర్చరీ కూడా ఉంది. ఇవి అన్ని ఫ్రీ కాదు, ప్రతి దానికి అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. సో చూసి ఖర్చు పెట్టండి. అండ్ ఇక్కడ టిఫిన్స్, మ్యాగీస్, చీకూస్ లాంటివి కూడా అమ్ముతున్నారు. నేనైతే ఇక్కడే నా బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసుకున్నా. బ్రేక్ఫాస్ట్ లో హాఫ్ బోండా, హాఫ్ ఇడ్లీ తిన్నాను. టిఫిన్ కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్న 20 రూపీస్ పడింది. అలా నా బ్రేక్ఫాస్ట్ ని కంప్లీట్ చేసుకున్నా.
ఈ మాడగడ వ్యూ పాయింట్ లో ఇలా క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ నవంబర్ నుంచి జనవరి వరకు మాత్రమే ఉంటది, ఆ తర్వాత ఉండదు. సో ఒకసారి తెలుసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడే కొంచెం ముందులో సెకండ్ వ్యూ పాయింట్ ఉంది, చూసేద్దాం పదండి. వావ్, అసలు చూడండి గాయస్, ఇక్కడ నుంచి కూడా లొకేషన్ ఉంది, మ్యాడ్ ఉంది, అసలు నిజంగా వేరే లెవెల్ ఉంది. అలా మనం మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ని కంప్లీట్ చేసుకున్నాము. చలో నెక్స్ట్ సైట్ సీన్ వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ సైట్ సీన్ గాలికొండ వ్యూ పాయింట్ కి వెళ్ళిపోదాం పదండి. గాలికొండ వ్యూ పాయింట్ కి వెళ్లే రూట్ మొత్తం గ్రీన్ గా పెద్ద పెద్ద చెట్లతో ఉంటది ఫ్రెండ్స్, వేరే లెవెల్ ఉంటది ఈ రూట్. ఇదే గాలికొండ వ్యూ పాయింట్. ఈ గాలికొండ వ్యూ పాయింట్ లో అంతగా ఏమీ లేదు, జస్ట్ కొన్ని ఫొటోస్ దిగి నా చిన్ననాటి మెమోరీస్ ని గుర్తు చేసుకొని నెక్స్ట్ సైట్ సీన్ కి వెళ్ళిపోయినా. ఇక్కడ చీకుస్ చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఒక చీకు 30 రూపీస్. నేను ఒక చీకు తిన్నాను, 30 రూపీస్ పడింది. మన నెక్స్ట్ సైట్ సీన్ కాఫీ ప్లాంటేషన్. ఇందులోనే అరకు ఐకానిక్ వుడెన్ బ్రిడ్జ్ ఉంది, సో వెళ్ళిపోదాం పదండి. ఇదే కాఫీ ప్లాంటేషన్. ఈ కాఫీ ప్లాంటేషన్ కి ఎంట్రీ ఫీ ఉంది, పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో నాకు 50 రూపీస్ పడింది. ఇదే అరకు ఐకానిక్ వుడెన్ బ్రిడ్జ్. ఎంతో గ్రీనరీగా కూల్ క్లైమేట్ తో లొకేషన్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ లొకేషన్. మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఈ లొకేషన్ నేచర్ లవర్స్ కి, రీల్స్ చేసే వాళ్ళకి అండ్ ఫొటోస్ దిగే వాళ్ళకి మంచి స్పాట్. సో అరకు వెళ్ళినప్పుడు ఈ కాఫీ ప్లాంటేషన్ ని ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఈ కాఫీ ప్లాంటేషన్ లో వుడెన్ బ్రిడ్జ్ మీద కెనోపీ వాక్ మీద కొద్దిసేపు టైం స్పెండ్ చేసేయండి. ఈ కాఫీ ప్లాంటేషన్ లో ఇలా కాఫీ ప్లాంట్స్ ని పెంచుతారు. ఇగో ఇట్లా కాఫీ ప్లాంట్స్ పెంచి ఈ బీన్స్ గ్రీన్ నుంచి రెడ్ వచ్చే వరకు చూసి, రెడ్ అయిన తర్వాత వాటిని తెంపి నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ కి తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ మిరియాలు కూడా హార్వెస్టింగ్ చేస్తున్నారు. ఇవే తీగలు తీగలుగా ఉన్న చెట్లే మిరియాల చెట్టు, వీటికే మిరియాలు అవుతాయి. అండ్ ఇక్కడ కెనాపీ వాకే కాకుండా ట్రీ డేక్ అండ్ బర్డ్ నెస్ట్ కూడా ఉంటాయి. ఫోటో షూట్ కి అయితే మంచి లొకేషన్ ఇది. అలా ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి కొంచెంసేపు నేచర్ ని ఎంజాయ్ చేసి నెక్స్ట్ సైట్ సీన్ కి వెళ్ళిపోయినాం. అండ్ ఈ కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఖచ్చితంగా కాఫీ తాగండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. సో మస్ట్ ట్రై. సో ఒక్క కాఫీకి 20 రూపీస్ కాస్ట్ పడింది. మన నెక్స్ట్ సైట్ సీన్ సుంకరమట్ట చర్చ్ కి వెళ్ళిపోదాం పదండి. ఇదే సుంకరమట్ట చర్చ్. ఈ చర్చ్ 86 ఇయర్స్ ఓల్డ్ చర్చ్. అండ్ ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా అయినాయి. కృష్ణగాడి వీర ప్రేమ కాథ క్లైమాక్స్ సీన్ కూడా ఇక్కడే షూట్ చేశారు. అలా కొంచెం సేపు ఇక్కడే టైం పాస్ చేసి నెక్స్ట్ సైట్ సీన్ కి వెళ్ళిపోయాం. మన నెక్స్ట్ సైట్ సీన్ కటికి వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోదాం పదండి. కటికి వాటర్ ఫాల్స్ కి వెళ్లే రూట్ మొత్తం అస్సలు బాగుండదు, సో చూసుకొని వెళ్ళండి. అగో అదే కటికి వాటర్ ఫాల్స్. చాలా దూరం నుంచి కూడా వాటర్ ఫాల్స్ క్లియర్ గా కనబడుతుంది. దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఈ కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి మనం కొంచెం దూరం ట్రెక్ చేయాలి. సో ఇలా ట్రెక్ చేసుకుంటూ కొండ మీదకి వెళ్ళాలి. వావ్, అసలు చూడండి గాయస్, నిజంగా ఏమన్నా ఉందా వాటర్ ఫాల్స్. ఎంతో హైట్ నుంచి వాటర్ ఫాల్స్ పడుతుంది, క్రేజీగా ఉంది. కానీ ఇక్కడ వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసా. పదండి నెక్స్ట్ సైట్ సీన్ కి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ సైట్ సీన్ కాఫీ మ్యూజియం కి వెళ్ళిపోదాం. కాఫీ మ్యూజియం కి ఎంట్రీ ఫీ ఉంది, పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నాకు 20 రూపీస్ పడింది. ఈ కాఫీ మ్యూజియం లో కాఫీకి సంబంధించిన హిస్టరీ అండ్ ఇండియాకి కాఫీ ఎలా వచ్చిందో, కాఫీని ఎలా తయారు చేస్తారో ఈ మ్యూజియం లో పిన్ టు పిన్ బొమ్మల రూపంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాఫీ లవర్స్ కి ఇది ఒక స్వర్గం లాంటిది. సో కాఫీ లవర్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకండి.
బయట ఇలా కాఫీ బీన్స్ ని ఎండబెట్టారు. చూసారా ఫ్రెండ్స్, కాఫీ ప్లాంటేషన్ దగ్గర కాఫీ బీన్స్ ని ప్లక్ చేసి ఇలా ఆరబెట్టి నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ కి పంపుతారు. అలా కాఫీ మ్యూజియం ని కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియం కి వెళ్ళిపోదాం పదండి. ఈ ట్రైబల్ మ్యూజియం కి ఎంట్రీ ఫీ ఉంది. పర్ పర్సన్ కి 60 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో నాకు 60 రూపీస్ పడింది. మెయిన్ గా ఈ ట్రైబల్ మ్యూజియం లో ఈ అరకు ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకి సంబంధించిన కల్చర్, వాళ్ళ యొక్క పనిముట్లు, వాళ్ళు పూజించే దేవతల యొక్క పూజా విధానం, వాళ్ళు తినే ఆహార ధాన్యాలు, అలాగే వాళ్ళ యొక్క పెళ్లి విధానం లాంటివి ఈ మ్యూజియం లో బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడ బయట ఫోటో గ్యాలరీలో కూడా డిమ్సా డాన్స్ చేస్తున్నట్టు బొమ్మలు ఏర్పాటు చేశారు. కుదిరితే మీరు కూడా ఒక ఫోటో దిగేసేయండి. ఇలా కాఫీ అండ్ ట్రైబల్ మ్యూజియం ని కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నెక్స్ట్ సైట్స్ ఇన్ చాప్రాయ్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోదాం పదండి. చాప్రాయ్ వాటర్ ఫాల్స్ కి వెళ్లే రూట్ మొత్తం క్రేజీగా ఉంటది. నాకైతే ఈ రూట్ మస్తు నచ్చింది. అండ్ ఈ రూట్ లో డార్లింగ్ మూవీ షూటింగ్ కూడా తీసారంట. ఇదే చాప్రాయి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. చాప్రాయి వాటర్ ఫాల్స్ కి ఎంట్రీ ఫీ ఉంది. పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో నాకు 50 రూపీస్ పడింది. అసలు నిజంగా ఈ చాప్రాయి వాటర్ ఫాల్స్ అయితే క్రేజీగా ఉంది. చుట్టూ కొండల మధ్య వాటర్ ఫాల్ ఉంటది ఫ్రెండ్స్, వేరే లెవెల్. నేనైతే ఈ వాటర్ ఫాల్ దగ్గర వాటర్ లో దిగి చాలా ఎంజాయ్ చేశా. ఇదే చాప్రాయి వాటర్ ఫాల్స్. ఇలా జారుకుంటూ వాటర్ లో ఎంజాయ్ చేసాం. మీరు ఇన్ కేస్ వాటర్ ఫాల్ లో దిగాలి అనుకుంటే ఒక జత బట్టలు తీసుకురావడం బెటర్. మీరు ఈ వాటర్ ఫాల్ లోకి ఖచ్చితంగా దిగండి. మీరు చాలా 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 అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. అలా కొంచెం సేపు ఈ వాటర్ ఫాల్ దగ్గరనే వాటర్ లో జారుకుంటూ ఎంజాయ్ చేసాం. అలా చాప్రాయ్ వాటర్ ఫాల్స్ ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అలా చాప్రాయి వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అక్కడే బయటికి వచ్చిన తర్వాత చాప్రాయి వాటర్ ఫాల్స్ ఎంట్రీకి ఆపోజిట్ లో బొంగులో బిర్యానీ తిన్నాము. 4 మెంబర్స్ కి 1200 రూపీస్ చార్జ్ చేశారు. సో నాకు 300 రూపీస్ కాస్ట్ పడింది. నిజంగా చెప్పాలంటే ఇంత కాస్ట్ కి అసలు ఈ బిర్యానీ వర్తే కాదు. టేస్ట్ అయితే నార్మల్ గా ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మేము తిన్న దగ్గరనే బెటర్. వేరే దగ్గర అయితే ఇంకా గలీజ్ గా ఉంది. సో మీరు కొంచెం సేపు అక్కడే ఉండి వాళ్ళు చేసే బిర్యానీని చూసి అప్పుడు ఆర్డర్ చేసుకోండి. కానీ ఏ మాటగా ఆ మాట ఫ్రెండ్స్, నార్మల్ బిర్యానీకి ఈ బొంగుల బిర్యానీకి అసలు ఆస్మాన్ జమీన్ ఫరాక్ ఉంది. సో మీరు జస్ట్ టేస్ట్ కోసం అయితే 600 రూపీస్ తీసుకోవడం బెటర్. అది కూడా 4 మెంబర్స్ కి ఇనఫ్ అవుతుంది. సో నాకైతే అంత వర్త్ అనిపించలేదు. అలా మా లంచ్ ని కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఒక వాటర్ బాటిల్ ని పర్చేస్ చేసా. కాస్ట్ 20 రూపీస్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ సైట్ సీన్ అరకు పైనరీకి వెళ్ళిపోదాం పదండి. ఇదే అరకు పైనరీ. ఈ అరకు పైనరీకి కూడా ఎంట్రీ ఫీజు ఉంది. పర్ పర్సన్ 40 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో నాకు 40 రూపీస్ పడింది. ఈ అరకు పైనరీలో మూవీ షూటింగ్స్ కూడా అయినాయి. పరుగు, నువ్వు వస్తానంటే వద్దంటానా లాంటి మూవీస్ కూడా ఈ లొకేషన్ లోనే షూటింగ్ చేశారంట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటది. అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగేసి వచ్చేసాము. ఈ అరకు పైనరీ అంత వర్త్ అనిపించలేదు నాకు. సో మీకు వెళ్ళాలి అనిపిస్తేనే వెళ్ళండి, లేకపోతే లేదు. అలా అరకు పైనరీ కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ సైట్ సీన్ కి వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ సైట్ సీన్ లో చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినాం. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా ఎంట్రీ ఫీ ఉంది. పర్ పర్సన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో నాకు 50 రూపీస్ పడింది. ఇగో ఇక్కడ ఫ్యాక్టరీలో చాక్లెట్ కోకో బీన్స్ ని ఆరబెట్టారు. వీటితోనే చాక్లెట్ తయారు అవుతాయి. ఇదే మెయిన్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇలా ఎంట్రీ అయ్యి ఇలా ఎగ్జిట్ అవ్వాలి. లోపల వీడియో రికార్డింగ్ నాట్ అలౌడ్. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ ఎలా తయారు చేస్తారో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. పిన్ టు పిన్ క్లియర్ గా చాక్లెట్ ప్రిపరేషన్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలా బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో చాక్లెట్ మ్యూజియం ఉంటది. వెళ్ళిపోదాం పదండి.
ఈ మ్యూజియంలో చాక్లెట్ సంబంధించిన హిస్టరీ అండ్ ఇండియాకి ఎలా చాక్లెట్ వచ్చిందో బొమ్మల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడే మన టికెట్ చూపిస్తే పర్ పర్సన్ కి ఒక చాక్లెట్ ఇస్తారు. మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోండి. నాకు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ వర్తి అనిపించింది. అలా చాక్లెట్ ఫ్యాక్టరీని కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న పద్మపురం గార్డెన్స్ కి వెళ్ళిపోయినా. పద్మపురం గార్డెన్స్ కి ఎంట్రీ ఫీ ఉంది, పర్ పర్సన్ 100 రూపీస్. నాకైతే అంత వర్త్ అనిపించట్లేదు, సో నేనైతే వెళ్ళలేదు. సో నేను పద్మపురం గార్డెన్ ని స్కిప్ చేసా. మీరు ఇన్ కేస్ వెళ్ళాలి అనుకుంటే మీ చాయిస్. అలా అరకులో ఉన్న సైట్ సీన్స్ ని కంప్లీట్ చేసుకున్నాం, ఎక్సెప్ట్ బొర్రా కేవ్స్ అండ్ అనంతగిరి వాటర్ ఫాల్స్. అండ్ అక్కడ నుంచి మేము అందరం డిస్పర్స్ అయిపోయి డైరెక్ట్ గా అరకు బస్ స్టాప్ కి వెళ్ళిపోయినాం. ఇదే అరకు బస్ స్టాప్. ఇక్కడ నుంచి వనజంగికి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. ఇక్కడ నుంచి ఫస్ట్ మనం పాడేరుకి రీచ్ అవ్వాలి అండ్ అక్కడ నుంచి వనజంగికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి పాడేరుకి ఎవ్రీ 15 to 20 మినిట్స్ కి ఒక బస్ ఉంటది. సో నేను అరకు నుంచి పాడేరుకి బై బస్ వెళ్ళాను. ఆర్టీసీ బస్ వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా ఒక 15 మినిట్స్ తర్వాత పాడేరుకి రీచ్ అయిపోయినాం. సేమ్ ఇక్కడ కూడా నాలాగనే సోలోగా వచ్చిన వాళ్ళు ఉండే. సో మేమందరం కలిసి పాడేరు టు వనజంగి వ్యూ పాయింట్ అండ్ వనజంగి వ్యూ పాయింట్ నుంచి పాడేరుకి ఇక్కడే జీప్ వాళ్ళతో మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ జీప్ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో చూసి మాట్లాడి బేరం ఆడి కన్ఫర్మ్ చేసుకోండి. మీరు పర్ పర్సన్ కి 300 కంటే ఎక్కువ ఇవ్వకండి. నాకు తెలిసి ఈ 300 ఎక్కువ. అండ్ ఇక్కడే మనకి కావాల్సిన ఫుడ్ అండ్ మిగతా సామాన్లు కొనుక్కోవాలి. వనజంగిలో ఏం దొరకవు. సో నైట్ అంతా హెవీ ఫుడ్ ప్రిఫర్ చేయను కాబట్టి బస్ స్టాప్ దగ్గరలోనే సాయిరామ్ హోటల్లో ఒక ప్లేట్ పరోటా ఆర్డర్ చేసుకొని తినేసా. కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ పడింది. అండ్ ఒక వాటర్ బాటిల్ పర్చేస్ చేసా, కాస్ట్ 20 రూపీస్. అలా నా డిన్నర్ ని కంప్లీట్ చేసుకొని వనజంగికి వెళ్ళిపోయినాం. వనజంగి వ్యూ పాయింట్ కి ఎర్లీ మార్నింగ్ చూడాలి కాబట్టి వనజంగిలో చాలా క్యాంప్స్ ఉంటాయి. మాకు వనజంగి క్యాంప్ లో పర్ పర్సన్ 300 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను మేఘాలయ క్యాంప్ లో స్టే చేశా కాబట్టి 300 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ అరకు క్యాంప్ కన్నా చాలా బెటర్ ఉంది ఈ క్యాంప్. మీరు క్యాంప్ కి 300 కంటే ఎక్కువ పే చేయకండి. నాకు తెలిసి 300 ఎక్కువ. అండ్ నేను స్టే చేసిన క్యాంప్ లో మంచిగా పాటలు కూడా పెట్టారు. ఫుల్ గా నైట్ మొత్తం ఎంజాయ్ చేసి పడుకున్నాము. అండ్ బాన్ ఫైర్ కూడా ఇచ్చారు. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. టోటల్ గా 700 రూపీస్ అయింది నాకు. అలా ఈ క్యాంప్ లోనే పడుకొని ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి వనజంగి ట్రెక్ పాయింట్ కి వెళ్ళిపోయినాం. అండ్ వనజంగికి ఎంట్రీ ఫీ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో నాకు 50 రూపీస్ పడింది. అలా ట్రెక్ పాయింట్ వరకు జీప్ లో వెళ్ళిపోయినాం. నార్మల్ గా జీప్స్ ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్ వరకు వెళ్తుండే, కానీ రోడ్ వర్క్స్ ఉండడం వల్ల హాఫ్ వే లోనే ఆపేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ పాయింట్ కి 2 కిలోమీటర్స్ నడవాలి. ఇక్కడ నుంచి మనం ఇంకో 2 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి. టోటల్ గా 4 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి మనం. ఇదే వనజంగి ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. మనకి నార్మల్ గా జీప్స్ అండ్ ఆటోస్ ఇక్కడ వరకు వస్తాయి, కానీ రోడ్ వర్క్స్ వల్ల 2 కిలోమీటర్స్ ముందే మనల్ని ఆపేస్తున్నారు. సో వనజంగికి వచ్చే వాళ్ళు కొంచెం కనుక్కొని ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి వనజంగి హిల్ టాప్ వ్యూ పాయింట్ కి 2 కిలోమీటర్స్ ఉంటది. వెళ్ళిపోదాం పదండి. అసలు నిజంగా ట్రెక్కింగ్ అయితే ఘోరంగా చేసినాము. అసలు నిజంగా ఫుల్ నడిచాము. 4 కిలోమీటర్స్ అంటే మామూలు మాట కాదు. అది కూడా కొండపైకి. అలా ఆవుకుంటూ కొండపై వరకు వెళ్ళిపోయినాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, అసలుకి వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ వర్త్ అనిపించింది నాకు. అసలు నిజంగా ఆ పాల సముద్రం చూడండి ఫ్రెండ్స్, క్రేజీగా ఉంది. అసలు ఈ లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. నేనైతే ఫిదా అయిపోయినా. అలా మేమందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సన్ రైజ్ కోసం వెయిట్ చేశాము. అసలు సన్ రైజ్ కూడా ఆసమ్ ఉండే. అసలు మాటలే లేవు చెప్పడానికి. అలా ఉంది ఈ లొకేషన్. స్వర్గానికి వచ్చినట్టే అనిపించింది. అసలు ఈ భూమి మీద ఇంత అందమైన లొకేషన్ ఉంటదని ఇప్పుడే చూస్తున్నా. అలా చాలాసేపు నేచర్ ని ఆస్వాదిస్తూ ఉండిపోయినాం. ఇలా క్లౌడ్ ఫార్మేషన్ ఓన్లీ నవంబర్ నుంచి జనవరి వరకు మాత్రమే ఉంటది. ఆ తర్వాత ఉండవు. సో చూసి ప్లాన్ చేసుకోండి. అలా మన వనజంగి ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళా రిటర్న్ క్యాంప్ కి వెళ్ళిపోయినాం. చూసారా ఫ్రెండ్స్, మనం నైట్ లో అక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ చేసినాం. నైట్ లో ఏం కనబడలేదు, కానీ ఇప్పుడైతే క్లియర్ గా ఎంత దూరం నుంచి నడుచుకుంటా వచ్చామో తెలుస్తుంది.
ఇది మనం నైట్ ఎక్కిన కొండ చూసారా ఎంత హైట్ లో ఉందో. అదే వనజంగి టాప్ వ్యూ పాయింట్. అక్కడ నుంచే మనం సన్ రైజ్ చూసాము. టాప్ వ్యూ పాయింట్ వెళ్ళలేని వాళ్ళు ఆర్ అక్కడ వరకు ఎక్కడానికి రాకపోతే ఇక్కడ నుంచి కూడా సన్ రైజ్ అండ్ క్లౌడ్ ఫార్మేషన్ ని కూడా చూడొచ్చు. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ లో చూడాలంటే టాప్ వ్యూ పాయింటే బెస్ట్. సో చాయిస్ ఈస్ యువర్స్. మనం నైట్ లో ఈ దారిలోనే కొండపైకి వెళ్ళినాం. ఇలా చెట్ల మధ్యలోకి వెళ్ళి కొండపైకి ఎక్కినాము. మేము క్యాంప్ కి వచ్చిన తర్వాత కూడా మా చుట్టూ ఫుల్ గా ఫాగ్ ఉండే. అది కూడా టైం 10 అవుతుంది. అయినా ఇంకా ఫాగ్ అలాగే ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇంక ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి పాడేరుకి వెళ్ళిపోయినాం. డే 1 లో అరకుని అండ్ డే 2 లో వనజంగిని కవర్ చేసేసాం. డే 1 లో మాడగడ వ్యూ పాయింట్ లో అండ్ డే 2 లో వనజంగిలో సన్ రైజ్ చూడాలంటే ఖచ్చితంగా ముందు రోజు నైట్ క్యాంప్ ఆర్ రూమ్ లో స్టే చేయాల్సిందే. అప్పుడే సన్ రైజ్ టైం కి వెళ్ళగలుగుతాం. అండ్ ఆటోస్ కూడా మీరు ముందు రోజే మాట్లాడుకోవాలి. పాడేరు బస్ స్టాప్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ లో వడ తిన్నాను. కాస్ట్ 30 రూపీస్ పడింది. అండ్ అలాగే ఒక టీ తాగాను. కాస్ట్ 10 రూపీస్ పడింది. నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. నేను ఒంటరిగా ఉన్నాను అని అస్సలు అనిపించలేదు. మీతో గడిపిన మెమోరీస్ ని నేను అస్సలకి మర్చిపోను. ఒక్క రోజు పరిచయంలోనే క్లోజ్ ఫ్రెండ్స్ లాగా తిరిగాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలా అక్కడ నుంచి అందరం డిస్పర్స్ అయిపోయినాము. నేను పాడేరు నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నానికి ఆర్టీసీ బస్ లో వెళ్ళిపోయినా. పాడేరు టు వైజాగ్ 150 రూపీస్ చార్జ్ చేశారు. ఎవ్రీ 1 అవర్ కి ఒక బస్ ఉంటది. అండ్ పాడేరు టు వైజాగ్ రూట్ కూడా గ్రీనరీతో చాలా బాగుంటది. ఈ జర్నీని మిస్ అవ్వకండి. అలా ఒక 4 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఈవినింగ్ 4:30కి విశాఖపట్నం బస్ స్టాండ్ కి రీచ్ అయిపోయినా. నాకు హైదరాబాద్ కి 7:30కి ట్రైన్ ఉంది కాబట్టి ఒక 2 అవర్స్ ఆర్కే బీచ్ లో పీస్ గా కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని వెళ్ళిపోయినా. మనకి విశాఖపట్నం బస్ స్టాండ్ బయట రైట్ సైడ్ లో 28 సిరీస్ ఆర్టీసీ బస్సెస్ వస్తాయి. అవి డైరెక్ట్ గా ఆర్కే బీచ్ లో డ్రాప్ చేస్తాయి. సో నాకు ఆర్టీసీ బస్ లో ఆర్కే బీచ్ కి 20 రూపీస్ చార్జ్ చేశారు. అలా బీచ్ వ్యూ చూసుకుంటూ ఆర్కే బీచ్ కి వెళ్ళిపోయినా. అండ్ ఇక్కడే ఒక గరం మొక్కజొన్న కొనుక్కున్న. కాస్ట్ 30 రూపీస్ పడింది. అక్కడనే 7 వరకు టైం స్పెండ్ చేసి మళ్ళా రిటర్న్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి ఆర్టీసీ బస్ లో వెళ్ళిపోయాం. 30 రూపీస్ చార్జ్ చేశారు. నైట్ డిన్నర్ కి స్విగ్గీలో డబ్బా అండ్ కోలో రోటీ విత్ చికెన్ కర్రీ ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. అసలు నిజంగా ఇంత వరస్ట్ టేస్ట్ నేను ఎక్కడ తినలేదు. అండ్ 5 పీసెస్ అన్నారు. సింగిల్ పీస్ మాత్రమే ఇచ్చారు. అది కూడా చిన్నది. మీరు ఇన్ కేస్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే డబ్బా అండ్ కోలో అస్సలు ఆర్డర్ పెట్టుకోకండి. సో చూసి ఆర్డర్ పెట్టుకోండి. కాస్ట్ 145 రూపీస్ పడింది బొక్క నాకు. అండ్ వాటర్ బాటిల్ పర్చేస్ చేసా. కాస్ట్ 14 రూపీస్. సో నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కి డురంటో ఎక్స్ప్రెస్ లో స్లీపర్ క్లాస్ లో సైడ్ లోవర్ బెర్త్ లో ట్రావెల్ చేసా. టికెట్ ప్రైస్ 620 రూపీస్ పడింది. అండ్ ఈ ట్రైన్ కి స్టాప్స్ కూడా చాలా తక్కువ. అలా నైట్ 7:30కి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 కల్లా సికింద్రాబాద్ కి రీచ్ అయిపోయినా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి డైరెక్ట్ గా ఆర్టీసీ బస్ లో వెళ్ళిపోయినా. 45 రూపీస్ చార్జ్ చేశారు. ఇలా నా అరకు అండ్ వనజంగి ట్రిప్ ని కంప్లీట్ చేశా. ఈ వీడియోలో మాక్సిమం అన్ని కవర్ చేశాను అనుకుంటా. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇదే నా బడ్జెట్ డీటెయిల్స్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే నా ఎక్స్ప్రెషన్ నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం గా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి గానీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ షేర్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వ్లాగ్ తో మరో వారంలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామ్ అందరికి.